చేసిన పని మళ్ళీ వేయవలసి వస్తుంది. మీకు కూడా ఖర్చు అయింది. తీసుకోరా ఇట్లా ఎంతవరకు గట్టి చేస్తే అంతవరకు తోమనండి మేస్త్రి. ఇదేంటి చూడుండ్రి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇప్పటిదాకా మెట్లు పోసిపోయారు, దేన్ని దానికే పెడుతున్నట్టు. ఒకటి తప్పయింది ఏంటంటే చేసిన పనే చేయవలసి వస్తుంది. పునాదిలో లోకారం మొన్నటి వీడియో పెట్టినా మీరు చూసే ఉండొచ్చు. మెత్తగా ఉంది. మేస్త్రి లోకారం చేపిమని అన్నాడు. అయితే కూలలను తెప్పి అంటే అడ్డ మీద కూలలను తెప్పించిండు. దెబ్బ మాలు వేసిపోయారు. సాయంత్రం ఆ వీడియోలు ఉంటాయి, పైసలు కూడా ఇచ్చాను నేను. మొత్తం 2700 ఇచ్చిన ముగ్గురికి. ఆడలకే 800, మళ్ళీ మొగ ఆయన వచ్చింది కదా 1100 మేస్త్రి కూలంట. కానీ చేసింది మళ్ళీ వేయవలసి వచ్చింది. మెటీరియల్కి 5000 ఓన్లీ డస్ట్కి అయ్యింది. మళ్ళా 4 సంచులు అల్ట్రాటెక్. పునాదిలా లోకారం ఎట్లా వేయాలంటే గట్టిగా అయినాక వేయాలంట. చూపిస్తా. ఇది నీళ్లు వాడతారు కదా గడపార దింపేసి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకే అర్థమవుతుంది. నీళ్ళు దింపు కూడా గడపారతో దింపుతారు అనమాట. ఈ మాలేమో గట్టిగా అయినాక వేయాలంట. మరి అడ్డ మీద కూలోళ్ళు చెప్పాలి కదా, చెప్పలేరు. మాకు పని తెలియదు. ఇది రేపు స్లాబ్ వేస్తారు కదా, ఇట్లా కట్టెలు పెడతారు కదా, కిందికి దిగిపోతాయి అంట. చూపిస్తా. ఇగో ఇగో ఇట్లా స్లాబ్ కూడా దిగిపోతాయి అనమాట కట్టే. ఇక మళ్ళా వేపిస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఏం చేస్తావు పుల్లయ్య? తీసేసి అవునా? ఇప్పుడు ఇదంతా తీసేస్తారు. ఇక పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద అంటే మరి ఇక మోతాదు ఇక్కడ సన్నగా ఉంది కదా, ఆ రాయి తెచ్చి ఇంట్లో వేస్తాడంట. మాలు కలిపేస్తాడంట. అందులో అక్కడ తీసుకుంటా ఇక్కడ వేస్తాం. మళ్ళా పని అవుతుంది. అది ఏం చేస్తాం? ఇక చేసిన పని తెలియక మాకు తెలియలేదు. ఆ 2 రూములు గట్టిగానే ఉన్నాయి. ఈ 2 రూములు తీయాలి కదా, ఇది సగం తీయాలట. ఇక ఎంతవరకు గట్టిగా వస్తుంది? అదైతే మొత్తం తీయాలి కదా. అది గట్టిగా ఉందా? అవునా? సెంటరింగ్ చెక్క ఆయన వచ్చి నేను స్లాబ్ అయ్యా అంటే అప్పుడు ఈ పని పెట్టుకున్నాం అనమాట. గిట్లుంటుంది. మీరు కూడా చూసుకుంటే వేయర్రి పని. ఇక ఏం చేస్తాం, అయ్యింది. అని కూడా పాపం చేసిన పని మళ్ళీ వేయవలసి వస్తుంది. మీకు కూడా ఖర్చు అయింది కదా అని బాధపడుతుంది. అది చేయకపోతేనేమో స్లాబ్ కుదురుదాయి దిగబడుతుంది అంట, గుంతలాక పడుతుంది. మళ్ళీ పెద్ద పర్సన్ కదా, ఇల్లు కట్టి కూడా మంచిగానే చేస్తారు పని. మా మిస్టేక్ అయ్యింది. అది అడ్డ మీద కూలీలను తోలుకొస్తే వాళ్ళు చెప్పలేరు. మేస్త్రి 2 రోజులు ఊరిపోయాయి అనమాట. అట్లా అయ్యింది. ఇట్లా కట్టిరు. రేపు పొద్దుగాళ్ళు వచ్చి ఇటుక కూడా పెడతారంట. చూడాలి. మెట్లయితే తక్కువనే వేపిస్తున్నాము. కంకర మాలు కలిపి ఓపిస్తలేము, ఎత్తైతే ఎక్కువ అవుతాయి అని. ఇట్లయితే మోతాదు అవుతాయి అంట. చూడాలి మరి. నీళ్లు పట్టినా కూడా బాగా ఎండనీయాలంట భూమి. అట్లయితే దిగదంట. అప్పుడు కంకర పోస్తే ఏం కదంట, డస్ట్ పోసి కంకర పోస్తే. ఇక పని వాళ్ళు వచ్చినాక దిగబడుతుంది. అయినా అట్లనే పోసేసి డబ్బా, సెంట్రింగ్ డబ్బా పెట్టుకొని మరీ పోసిరు. అట్లా పోయేద్దామా అంటే అయిపోతుంది కదా. తెలియని వాళ్ళకి చెప్పుండ్రి. అట్లా చేయకుండా ఏంటంటే అసలే ఇల్లు అంటే ఇష్టంతో కట్టుకుంటారు. మళ్ళీ ఇట్లాంటివి అయితే ఎట్లుంటుంది? బాగుండదు కదా. అందుకే చెప్పాలి. మీరు కూడా ఒకటి తెలిస్తే ఏదైనా మిస్టేక్ చేస్తే మేము చెప్పుండ్రి. అట్లేం లేదు, ఎందుకంటే తెలుసుకున్నాం కదా. మాలు పోసేటప్పుడు ఏమన్నారంటే తర్వాత ఎందుకు ఎండలకు అన్నారు. తినాం ఆనలే కొడుతున్నాయి ఆరకుండా. నీళ్లు ఊరుతున్నాయి కిందికించి. ఇవి ఎట్లా ఇనకాలే? ఈడ నీళ్లు అన్ని నీళ్ళే ఉన్నాయి. పొద్దుమి కూడా వాన పడ్డది కదా, ఇంకా మంచిగా ఇనికిపోలేవు కదా, కిందికే దిగిపోయినాయి. ఇంకా లేవు. ఏంది సౌడా? మరి మంచిదనే చెప్పొచ్చు కదా మీరు. ఉందంట అట్లనే పెట్టిండు. అక్కడ కూడా ఇట్లా పుసపుస వచ్చేదే తీసేస్తారంట. చూడాలి. ఇప్పుడు ఇంకో అతను వచ్చిండు, పిలిచినట్టు మేస్త్రి. ఇగో గట్టిగా తవ్వుతురు. ఇట్లా గట్టిగా తవ్వి అక్కడ వేస్తురు అన్నట్టు. ఇంకో ఎంతవరకు గట్టిగా వేస్తే అంతవరకు తవ్వమన్నాడు మేస్త్రి. అందుకే తవ్వుతురు ఇద్దరు కలిసి. సౌట మట్టి అంటే ఇది. ఆటేసే చేనులల్లో నీళ్లు వీర్చుకొని మట్టి అంట ఇది. ఇక్కడ వేస్తారు కుప్పలాక.
ఇక్కడ వేసిందేమో మళ్ళా సిమెంట్ కలిపి వేస్తారు అనమాట. దీంట్లోనే దాని మీద వరుస్తారు. ఈ పనిగానికి 2 రోజులు పట్టింది. ఇప్పుడు వీళ్ళు వేస్తున్న వాళ్ళు మేస్త్రి దగ్గర రోజు చేసేవాళ్ళు. మేము లోకారం చేసినప్పుడు వీళ్ళు కూడా ఊరికోయారు. ఊర్లో పండుగ ఉండేనంట. ఇంకా 2-3 రోజులు అయితే మస్తు వానలు పడ్డాయి పొద్దుమికి పూట. వాళ్ళకి చాయ్ ఇస్తున్నా. చాయ్ తాగితే జర బలం వస్తుంది కదా. పాపం అసలే మట్టి పని చేస్తారు, అందుకే చిక్కగానే పెట్టిన బర్రపాల చాయ్. ఇదిగోండి తీసుకోండి. నీళ్ళ బాటిల్ ఇగో ఇన్నే ఉంది. ఇంత పని చేసి మా బుడ్డోనికి పని చేస్తాడు. వాళ్ళు చేస్తుంటే ఇంకో పక్క ఊకొని ఊకోడు అస్సలు వద్దంటే. ఇగో తీసుకోరా. ఎట్లా కావాలి? ప్లాస్టిక్ కప్ప. అమ్మా అయ్యో మట్టి మట్టి ఉంది చేతులు. కడగలే, పాలు పోసిన నేను తాగుదామని అనుకున్నా. సరిపోయిందా? తక్కువనే వచ్చింది చూసినావా? ఇక కుప్పిడేసిరు. వాళ్ళు చాయ్ తాగుతారు అక్కడ నిలబడి అనమాట. అక్కడ చాయ్ తాగుతారు. ఇక ఇంతవరకు తీసిరు, ఇప్పటి వరకు ఇంతవరకు తీసిరు అన్నట్టు. అలా మీరు కామెంట్లల్లా ఇట్లా అట్లా నరుచుకోకుండ్రి దయచేసి. మేస్త్రి చెప్పి ఊరికోయిండి అన్నట్టు వచ్చేసరికి ఇట్లా అయ్యింది. వచ్చిన తర్వాత చూసి వాళ్ళ పని వాళ్ళని పెట్టి ఏపించిండు. మంచిగానే అయ్యింది. ఇంకో వీడియోలో చూపిస్తే ఎట్లా అయ్యిందో. మేము పని చేస్తుంటే మా బుడ్డోడు తీస్తుండు మాకు తెలియకుండానే. ఈడ ఒక ఆమె బేస్మెంట్ మీద కూర్చొని పండ్లు తోముతుంది. ఇప్పుడు మా పెద్దబాబుని మొమ్మంటుండు మా బుడ్డోడు ఫోన్ పట్టుకొని. తొవ్వపొంటొచ్చే బండ్లు అయితే ఇసుక కంకర లోపలికెంచే పోతున్నాయి. కిందికి జరుగుట్లా రాయి పెడుతున్న అడ్డము. మెటీరియల్ కూడా చాలా పిరమే ఉంది. కొందామంటే కూడా దొడ్డిష్కే 1500 టన్ను. మమ్మీ చూడు మమ్మీ, తాతయ్య వచ్చేపోయే బండ్లు జరంత దూరం కించి పోతాయి కదా అని పెడుతున్నాము రాళ్ళు. ఎండ కూడా ఎండుతలేవి, నీళ్లు బురజలాక అయిపోతుంది. మరి మా బుడ్డోడైతే వీడియోగ్రాఫర్ లాగా ఫీల్ అయిపోయి ఎక్కడెక్కడనో తీస్తుండు వీడియో. సన్నీస్కి వచ్చింది. 1 టన్ను 2300 అంట. సంపు కోసం తెప్పించినాం. అస్తర్ కట్ వేస్తారంట మేస్త్రి వాళ్ళు. ఇక జల్లెడ పడదామనుకుంటే దొడ్డుష్కే. ఇప్పుడు ఎండలు కొడతలేవు, ఏం కొడతలేవు. ఇప్పుడు కాదు, మళ్ళా చెత్తకు తక్కువ పడుతుందని ఇట్లా తెప్పిస్తున్నాం. కొంచెం ముందు తీసుకుని ఎన్ని 2 టన్నులేనా? $5,000 ఒక 100 దీనికి. మా ఆయన అయితే కొంచెం కూడా కొనియాడు పాపం. ఇప్పుడు చేస్తుంది మొత్తం చేతుని. లేపేది అవసరమే లేదు, అదే లేపుకుంటుంది పోస్తుంది. అట్లా అయిపోయింది టెక్నాలజీ. మా ఆయన గూగుల్ పే చేస్తాడు. ఇదేంటి చూడుండ్రి, ఇది పామా? పాములాగానే ఉరుకుతుంది నిజంగా. ఓయమ్మో ఎట్లా కదులుతుంది చూడుండ్రి. నేమంటారో డేంజరా మీకు తెలిస్తే ఎప్పుండి కామెంట్ లో. ఇయాల్టికి ఇది ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళోసారి కలుస్తా. మొదలు ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులందరికీ.